ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 10th ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9:30 గంటలకే పరీక్ష ప్రారంభం కాగా మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షకు మధ్యలో 4 రోజుల సెలవులు ఇవ్వడం జరిగింది. ఇక ఇదే అంశంపై వివరాలు మనకు నరేందర్ అందిస్తారు. భవిష్యత్తుకు 10వ తరగతి పరీక్షలు ఫలితాలు అనేది తొలిమెట్టు అనుకోవచ్చు. దీంతోనే వారి ఉజ్వల భవిష్యత్తు ప్రారంభమవుతుంది. తర్వాత వారి జీవితాల్లో ఏ నిర్ణయం తీసుకుంటే అటువైపుగా అడుగులు వేయడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్గా చూస్తున్నాం. ఇవాళ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వరంగల్ లోపల ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులు 9:30 గంటల ప్రాంతంలో ఈ పరీక్ష ప్రారంభమవుతుంది. అయితే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు, ఒక ఆలస్యమైనా కూడా అనుమతించేందుకోసం. అయితే అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు రావాలని ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ వచ్చి ఇక్కడ విద్యార్థులందరినీ కూడా పరీక్షా కేంద్రాల లోపలికి పంపించడం జరిగింది. నేటి నుండి ఏప్రిల్ 15 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే 9:30 నుండి అభ్యర్థులకు నో ఎంట్రీ అని కూడా చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లాలో 47 కేంద్రాల్లో 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. హన్మకొండ జిల్లాలో 64 కేంద్రాల్లో 12,079 మంది విద్యార్థులు, అలాగే జనగామ జిల్లాలో 39 కేంద్రాలు 6,440 విద్యార్థులు హాజరవుతున్నారు. ములుగు జిల్లాలో 20 కేంద్రాలకు 3,290 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అలాగే భూపాల్పల్లి జిల్లాలో 21 కేంద్రాలు 3,544 మంది విద్యార్థులు, మహబూబాద్ జిల్లాలో 45 కేంద్రాలు 8,178 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తానికి పరీక్షల రాసే ఏదైతే పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయో అక్కడ 500 మీటర్ల వరకు 163 BNSS అమల్లో ఉందని చెప్పేసి ఇప్పటికీ పోలీసులు ప్రకటన చేయడం జరిగింది. అంతటా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం లోపల ఎవరికి విద్యార్థులకు ఏ ఆటంకాలు కలగకుండా పోలీసులు కూడా తగు ఏర్పాట్లు చేశారు. అటు విద్యాశాఖ పాఠశాలల్లో పరీక్ష రాసే సమయం లోపల వారికి వెలుతురు ఉండేట్టుగా, అలాగే ఫ్యాన్ సౌకర్యం కూడా కల్పిస్తూ మంచి సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పరీక్షలు హాజరై వారి ఉత్తీర్ణత, వారి టాలెంట్ చూపించుకునేందుకోసం అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎలాగ ఉన్నాయి ఏర్పాట్లు? మరి మీ విద్యార్థి ఇక్కడ పరీక్ష రాయడానికి వచ్చారా? మా పాప పరీక్ష రాయడానికి వచ్చారు సార్. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఒత్తిడి లేని వాతావరణం, ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నది. పిల్లలు కూడా ఒత్తిడి లేకుండా మంచిగా చక్కగా రాయాలని ఆ భగవంతుడు ఎల్లవేళ వాళ్ళకి తోడు ఉండాలని మనస్ఫూర్తిగా ఒక పేరెంట్గా కోరుకుంటున్నాను. చూస్తున్నాము, ఒత్తిడి లేని పరీక్ష రాయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మొదటి వారికి ఒక ఉత్కంఠ కలిగే ఒక పరీక్ష అని చెప్పవచ్చు. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, మరి పిల్లలు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆ ప్రిపేర్ అయ్యేందుకోసం విద్యా సంస్థ కానీ ఇటు మీరు కానీ ఏ విధంగా సహకరించారు? ఈ సంవత్సరము తెలంగాణ లోపల 10వ తరగతి పరీక్షలను చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు ప్రభుత్వం. దీనికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతం లోపల పరీక్షలు రోజువారీగా ఉన్నటువంటి పద్ధతిలో పిల్లలు చాలా స్ట్రెస్కు ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. ఆ యొక్క పద్ధతిని తొలగించి ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రతి పరీక్షకు 4 రోజుల సమయాన్ని కేటాయించడం వల్ల విద్యార్థులు సంపూర్ణమైనటువంటి మానసిక స్థితిని కుదుటపరుచుకొని 100% ఉత్తీర్ణత సాధిస్తారు. కాబట్టి ఈ చర్యను ప్రారంభించినటువంటి కమిషనర్ గారికి మరియు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీరు అనుకున్నట్టుగా విద్యార్థుల భవిష్యత్తుకు నిజంగానే సోపానాలు వేస్తున్నారనడానికి ఇవి నిదర్శనంగా మేము గ్రహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్ లోపల కూడా నిన్న సాయంత్రమే మేము పరిశీలన చేయడం జరిగింది. రూములు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేశాం. చాలా అద్భుతంగా నీట్గా మెయింటెనెన్స్ చేస్తూ స్కూల్ యాజమాన్యం కూడా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ప్రశాంత వాతావరణం లోపల విద్యార్థులు తమ పరీక్షలను పూర్తి చేసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పరీక్ష రాస్తున్న ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ భవిష్యత్తుకు మార్గాలను చేసుకోవాలని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇలా విద్యాశాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, ఎలాగ విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు, వారికి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎలాంటి సౌకర్యాలు కల్పించింది? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి సార్, ఎట్లాంటి ఇబ్బంది లేదు.
మంచి ఏర్పాట్లు చేస్తారు. పిల్లలు కూడా ఏం టెన్షన్ లేకుండా వెళ్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్, ఫైన్. చూస్తున్న మొత్తానికైతే మంచి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎగ్జామ్ టు ఎగ్జామ్ 4 రోజుల నిడివి ఇవ్వడం కూడా విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా చక్కగా పరీక్ష రాసేందుకోసం ఉపకరిస్తుందని చెప్తా ఉన్నారు. పిల్లలు కూడా మొదటి ఈ బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి వారు టెన్షన్స్ గురి కాకుండా వారికి పిల్లలకి తల్లిదండ్రులు కూడా వారికి మానసిక ఒత్తిడి లేకుండా ఉండేందుకోసం వారికి మంచి చదువు చెప్పించడమే కాకుండా రివిజన్స్ కూడా 2-3 సార్లు చేయించడం, అది వారికి పరీక్షకు హాజరవ్వడం అనేది చాలా ఈజీగా అవుతుంది. ముఖ్యంగా ఈ విద్యార్థులకు భవిష్యత్ సోపానాలుగా ఈ 10వ తరగతి పరీక్షను చూస్తుంటాం. మొత్తానికి అందరూ కూడా చాలా చక్కగా ఎగ్జామ్స్ రాసి వారి ఉజ్వల భవిష్యత్తును నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ HM టీవీ కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్తో నరేందర్, HM టీవీ, వరంగల్.